వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డిపై మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో కొవ్వూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం కూడా ఉంది. కరెస్పాండెంట్ నరేష్ నెల్లూరు నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే 2 రోజుల నుంచిగా మనం చూస్తా ఉన్నాం, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే స్త్రీ జాతి అంతా కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పి ఒకవైపు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నేతలతో పాటు మహిళా సైతం కూడా రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా నిన్న కోవూరుకు సంబంధించినటువంటి పట్టణంలో దాదాపు 2000 నుంచి 4000 మంది మహిళలు ఇటు ధర్నాకి దిగారు. పోలీస్ స్టేషన్ వరకు కూడా ర్యాలీగా వెళ్లి ఇటు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోవూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. 74, 75, 79, 296 కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ నేపథ్యంలోనే ప్రసన్నకు నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం కూడా దాదాపు కనపడతా ఉంది. ఇప్పటికీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆయన ఇంటి వద్దకు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఎందుకంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు కూడా విచారిస్తా ఉన్నారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని ఫుటేజ్లు రావడం జరిగింది. అయితే ఈ యొక్క దాడి వెనకాల ప్రశాంత్ రెడ్డి అనుచరులే ఉన్నారంటూ కూడా ఒకవైపు వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తమ ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. విచారణ తర్వాత అరెస్టుకు రంగం సిద్ధమైంది అంటున్నారు. మరి అరెస్ట్ చేస్తారా? ఏ క్షణంలో అయినా కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత అది విచారణ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ పిలిపించేటువంటి అవకాశం కనపడతా ఉంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసు అయితే నమోదు చేసినప్పటికీ కూడా మరోవైపు ప్రశాంత్ రెడ్డిపై ఒక మహిళా ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దానిపై ఈ రోజు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా తెలుగు మహిళలు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికపై అందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని తుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే విచారణ పిలిపించి తొలితగా విచారిస్తారు. విచారణ సహకరించకపోతే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేను ప్రశాంత్ రెడ్డిపై కేసు సుమోటోగా ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మరో మహిళకి ఇలాంటి తలదించుకునే విధంగా రాకూడదు. నా జీవితంలో వచ్చి నా జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాల గురించి ప్రజాసభలో కొన్ని సభలో మాట్లాడడం కరెక్ట్ కాదంటే కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో పోలీసు విచారణలో అయితే తెలియాల్సిన అవసరం అయితే